తనుజ కెప్టెన్ అయిన తర్వాత భరణి అలాగే సుమన్ శెట్టితో మాట్లాడుతుంది. తనుజ భరణి వీళ్ళిద్దరూ చేస్తున్న సమయంలో తనుజ అంటుంది, నాన్న చూసావా నేను ఈ వారం ఎలా గేమ్ ఆడానో అంటే, నిజంగా చాలా బాగా ఆడావు నాన్న, ఎవరి సపోర్ట్ లేకుండా నెక్స్ట్ లెవెల్ ఆడావు, వెరీ గుడ్ అంటూ భరణి తనుజని మెచ్చుకుంటున్నాడు. అయితే తనుజ అంటుంది, నేను అదే అనుకున్నాను నాన్న, ప్రతి వారం హౌస్లో ఉన్న వాళ్ళని నాకు సపోర్ట్ చేయండి అని అడిగి అడిగి విసిగిపోయాను. సో ఏదేమైనా సరే మన కాళ్ళ మీద మనం నిలబడినప్పుడు మాత్రమే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. సో అందుకే నేను బిగ్ బాస్ ఏదైనా ఫిజికల్ టాస్క్ పెడితే ఖచ్చితంగా నేను గేమ్ ఆడి విన్నర్ అవ్వాలి, ఎలా అన్నా కెప్టెన్ అవ్వాలని అనుకున్నాను. సో 100% ఎఫెక్ట్స్ పెట్టాను, ఆడాను కాబట్టే ఈరోజు దానికి రిజల్ట్ వచ్చింది అంటే దానిని అవునమ్మా అంటే, ఇంకొక విషయం చెప్పనా, ఒకవేళ బిగ్ బాస్ ఇలాంటి ఫిజికల్ టాస్క్ కాకుండా లేకపోతే వేరొకటి అంటే సపోర్టెడ్ టాస్క్ పెట్టిన హౌస్లో ఉన్న వాళ్ళల్లో మేమందరం డిసైడ్ అయిపోయాం ఎలాగైనా ఈ వారం నిన్ను కెప్టెన్ చేయాలని. ముఖ్యంగా మా దగ్గర నుంచి 6 ఓట్లు నీకే పడతాయి. సో అప్పుడు నువ్వే కదా కెప్టెన్ అవుతావు. నేను, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి అలాగే పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్ వీళ్ళందరూ కూడా నీకే ఓటు వేద్దామని ఫిక్స్ అయిపోయారు. సో అలాంటప్పుడు అటో ఇటో ఏదైనా సరే నువ్వే కెప్టెన్ అయ్యావు చూడు, నెక్స్ట్ లెవెల్ అమ్మ అంటూ భరణి అయితే తనుజకి చెప్పుకొస్తున్నాడు. అయితే తనుజ అంది, ఏది ఏమైనప్పటికీ నాన్న నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ వారం రోజులు నేను గేమ్ ఆడిందైతే కనుక నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. ముఖ్యంగా నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్, అప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. వీక్ నాకు అదృష్టమే నాన్న. మొత్తానికి మా అమ్మ హౌస్లోకి వస్తున్నప్పుడు నేను కెప్టెన్ అయ్యి అందులోనే క్వీన్ అయ్యాను చూడు, ఆ మజానే వేరు అంటూ, నాన్న ఇప్పుడు చూసావా దివ్య ముఖం ఎలా అయిపోయిందో నేను టాస్క్ ఆడి గెలిచినప్పుడు అంటే, నేను చూసానమ్మా దివ్య అప్పుడు అనుకున్నది నా దగ్గరికి వచ్చి అంది కూడా, నిజంగా అంతసేపు ఆ నైఫ్ని ఎలా హోల్డ్ చేసింది తనుజ, నిజంగా నాకు మెంటల్ వచ్చేసింది. ఆఖరికి నిఖిలే గివ్ అప్ ఇచ్చేశాడంటే నిజంగా ఆ విషయంలో సూపర్ అంటూ నా దగ్గరికి వచ్చి దివ్య చెప్పిందంటూ భరణి అయితే చెప్పుకొచ్చాడు తనుజకి. దీంతో చూసావు కదా, ఎవరైతే మనల్ని ఆడలేదు ఆట అని అన్నవాళ్ళు ఏ గేమ్ ఆడింది అన్నది అంటే అక్కడ మనం విన్నర్ అయినట్లే కదా నాన్న అంటే, ఎస్ మా అంటూ భరణి అయితే చెప్పుకొచ్చాడు. ఇక ఇందులో భాగంగానే సుమన్ అన్న, నేను కెప్టెన్ కాబట్టి నువ్వే రేషన్ మేనేజర్ అన్న అంటూ సుమన్ శెట్టికి చెప్పుకొచ్చింది తనుజ. సో ఫైనల్గా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, దివ్య అసలు తనుజ టాస్క్లో ఆడట్లేదని అన్న అమ్మాయి తనంతట తానే నిజంగా తనుజ ఏం గేమ్ ఆడింది కెప్టెన్సీ టాస్క్ అంటూ అన్న మాటలపై మీరేమంటారనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.